కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన కీలక నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు. ముఖ్యంగా మల్లెల గ్రూప్ అధినేత ఆల్ఫ్రెడ్ రాజు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు తెలుగురాముడు, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, వైసీపీ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ హసీనాలతో పాటు పలువురు కార్యకర్తలు టీడీపీ గుట్టికి చేరిపోయారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి వారిని పార్టీలోకి ఘనంగా స్వాగతం పలుకుతూ టీడీపీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి నిర్లక్ష్యం చేస్తే కూటమి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి వేగవంతంగా పరుగులు పెడుతుందన్నారు. ఈరోజు ఆయన కడుపున పుట్టినందుకు నన్ను మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా మళ్ళీ రెండవసారి గెలిపించినందుకు ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల పాలన, ఈ 10 నెలల పాలనలో మీకే తెలుసు, ఈ 5 సంవత్సరాలు ఇదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులందరూ వేదిక మీద ఉన్నారు. వారి గుండెలకు తెలుసు పార్టీలో వాళ్ళకున్న ప్రాధాన్యత ఏమి, పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు ఎలాంటి గౌరవం లభించేది, అభివృద్ధి అంటూ జరిగిందంటూ ఏమీ లేదు. 1 ఇంచు పైపు లైన్ గాని, 1 పిడికెడు మన్ను గాని, 1 తట్ట మన్ను గాని వేసిన పాపాన పోలే. ఇవన్నీ చూసిన తర్వాత ఏమీ లేని రాష్ట్రంగా ఖజానాను ఖాళీ చేసి మా చేతుల్లో పెట్టిన అభివృద్ధిని కొనసాగిస్తూ ఈ రోజు రోడ్లు వేసినా, నీళ్లు తెచ్చినా, కాలువలు ఇచ్చినా, పట్టా ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, కీర్తి శేషులు బీవీ మోహన్ రెడ్డి గారి తర్వాత మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వంలో అని నమ్మకంతో మీరు గెలిపించినాక ఈ కార్యక్రమాలన్నీ, సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ 10 నెలల పాలన చూసి ఆ వైసీపీ పార్టీ చేసేటువంటి శవాల మీద పేలాలు ఎరుకునే రాజకీయాలు, అదే విధంగా కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు, వాటన్నిటికీ చేతగాక ఇక జరగదు. ఈ యొక్క పార్టీలో మనకు మనుగడ లేదు. ఈ రాష్ట్రంలో ఎమ్మెగనూరులో కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే